భారతదేశంలోనే రాబోయే రోజుల్లో నంబర్ 1 కంపెనీగా, నంబర్ 1 ప్రొడక్ట్‌గా, నంబర్ 1 టీమ్ లీడర్స్‌గా మీరు, మన కంపెనీ నిలిచిపోతుంది. దీనికి మీకెవరైతే సహకారం అందించి ఈరోజు మీ బిజినెస్‌లో ముందుకెళ్ళడానికి మీ సీనియర్స్ ఎవరైతే మీకు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రుణపడి ఉంటామన్నమాట. ఒక రోజొస్తది ఎలాంటి మెడిసిన్ లేకుండా, ఎలాంటి ఆయింట్‌మెంట్, ట్రీట్‌మెంట్ లేకుండా గత సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో బతకాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రొడక్ట్ అనేది అవసరం అన్నమాట. ఇది వాళ్ళకు తెలీదన్నమాట. కొత్తగా వచ్చింది కాబట్టి మార్కెట్‌లోకి. ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో మనం బిజినెస్ చేయబోతున్నాం. ప్రపంచం ప్రొడక్ట్ అందించబోతున్నాం అన్నమాట అన్ని దేశాలకు గూడా. అంత గొప్ప బిజినెస్‌లో మనమున్నాం. అందుకే మీ అందరికి కంగ్రాచ్యులేషన్ చెప్పాను. సో, అందరికీ ఆరోగ్యం అనే కాన్సెప్ట్ అనేది చాలా నిగూఢమైనది. సో, వెరీ డెప్త్ అన్నమాట. ఆరోగ్యం అనేది అందరికి ఎట్లా లభిస్తది సార్? కష్టపడిన వాళ్ళకే వస్తది. యోగా చేసిన వాళ్ళకే వస్తది. మెడిటేషన్ చేసిన వాళ్ళకే వస్తది. ఎక్సర్‌సైజ్ చేసిన వాళ్ళకే లభిస్తుంది అనిపిస్తది. కాకపోతే ఈ బయోటోరియం మరి డాక్టర్ సాగర్ జోషి యొక్క రీసెర్చ్ ఫలితంగా ఈరోజు ఎన్నో అంతుచిక్కనటువంటి ఆరోగ్య సమస్యలకు ఒక చక్కని పరిష్కారంగా మన కంపెనీ ప్రొడక్ట్‌లు పనిచేస్తున్నాయి. దట్ టూ అయితే రోగాలు అప్‌డేట్ అవుతున్నాయో, కొత్త మెడిసిన్స్ వస్తున్నాయో, అలాగే సైంటిఫికల్ రీసెర్చ్ సెక్టార్‌లో గూడా మాగ్నెటిక్ థెరపీ అనేది ఎంతో అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఈరోజు మన ముందుకొచ్చిందన్నమాట. సో, అతి సామాన్యుల వరకు అతి తక్కువ ఖర్చుతో అందరికీ ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ప్రారంభించడం జరిగింది. గత 16 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మందికి ఆరోగ్యం బాగుచేసి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే, నెట్వర్క్ ఇండస్ట్రీలోనే అగ్రగామి యొక్క కంపెనీగా ఈరోజు మన కంపెనీ ముందుంది. ప్రొడక్ట్ బేస్డ్ లెవెల్‌లో చూసుకున్నట్లయితే ఈ బయోటోరియం అనేది ఎప్పటికి కూడా నంబర్ 1 పొజిషన్‌లోనే ఉంటుంది. ఎందుకంటే ప్రొడక్ట్‌లో పవర్ ఉంది కాబట్టి. ఈరోజు వాడిన ప్రతి ఒక్కరిని అడగండి 100% వాళ్ళ లైఫ్‌లో చాలా సమస్యలు రిలీఫ్‌గా ఉన్నారనమాట. సో, ఇంత గొప్ప ప్రొడక్ట్ మన చేతికి ఈరోజు కంపెనీ అందించింది. దీనికి అందరికి ఇచ్చే ఒక అతిపెద్ద రెస్పాన్సిబిలిటీ మన పైన ఉంది. సో, అది చేస్తామని ఆశిస్తూ మరి అందరికీ ఆరోగ్యం, దాంతో పాటు కంపెనీ యొక్క విజన్ ఏంటంటే అందరికీ ఆదాయం. ఈ ఆరోగ్యం, ఆదాయం అనేవి గూడంగా మనిషికి మూలంగా దీనికోసమే బతుకుతా ఉంటాడనమాట. ఆరోగ్యం లేకపోతే ఆదాయం ఉండి వేస్ట్. ఆదాయం లేకపోతే ఆరోగ్యం ఉండి వేస్ట్. సో, ఈ 2 సంపాదించడానికి ముందుకొచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం అన్నమాట. ఆపర్చునిటీ ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్. సో, ఎవరైతే మళ్ళీ చెప్తున్నాను. బిజినెస్ మీ చేతికొచ్చింది. మీకు ఐడీ క్రియేట్ అయింది, యాక్టివేట్ అయింది. మీ టీమ్‌లో ఆల్రెడీ సేల్స్ జరిగినాయి. అంటే ఒకటి గమనించండి. మీ పైన అతిపెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందన్నమాట. సాధ్యమైనంత వరకు ఈ యొక్క ప్రొడక్ట్ ప్రతి ఇంటికి చేర్చేలా, ప్రతి వ్యక్తి దీన్ని వాడేలా మనం అవేర్‌నెస్ తీసుకురావాలన్నమాట సమాజంలో. అందుకోసమే మనం ఎన్ని సార్లు విన్నప్పటికీ కూడా సెషన్స్ అనేటివి ఎప్పుడు బోర్ అనిపించదన్నమాట. ఎవరికంటే ఎవరైతే ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా ముందుండాలి, నా జీవితం 100 ఇయర్స్ సంపూర్ణంగా బతకాలనుకున్న వాళ్ళకి ఎప్పుడు ఈ సెషన్స్ వింటూ ఉండాలన్నమాట. ఇంకొకటి అనిపిస్తదన్నమాట. అదే ఉంటుంది కదా సార్ అని. విన్నదే వినడం, తిన్నదే తినడం ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. సో, ఎన్ని సార్లు వింటుంటే మనకు అంత నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. సో, చాలా మంది సీనియర్స్ ఉండి ఉంటారు. చాలా పెద్ద అచీవర్స్ అయి ఉంటారు టీమ్‌లో. ఈ సెషన్ వింటున్న వాళ్ళు. ఎవరైతే స్క్రీన్ ముందు కూర్చున్నారో మీ టీమ్‌కి అర్థం చేయించండి. ఒక 45 మినిట్స్ టు 1 అవర్ ఎవ్రీ డే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరు తీసుకున్నప్పటికి కూడా మనకు మంచే చెప్తారు. మంచినే చేస్తారన్నమాట. సో, కంగ్రాచ్యులేషన్స్ అండి వన్స్ అగైన్ టు ఆల్ గ్రేట్ లీడర్స్ అండ్ ఇన్ ఫ్యూచర్‌లో మీ అందరూ కూడా మంచి ఆరోగ్యం అందరికి ఇస్తూ, మంచి ఆదాయాన్ని సంపాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన సీనియర్ లీడర్ వెంకటరాజు సార్ గారికి థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. నా యొక్క నాలెడ్జ్‌ని మీ అందరికి షేర్ చేయడానికి ఒక అవకాశం నాకు సార్ కల్పించారు. నాకెంతైతే అర్థమైందో, ఎంతైతే నాకు మా సీనియర్స్ నాకు టీచ్ చేశారో, అది నేను మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. సో, ఒక 1 అవర్ దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మేజర్‌గా మ్యూట్‌లో ఉంచండి. అన్‌మ్యూట్ చేయకండి. ఏదైనా సందేహం ఉంటే ఆఫ్టర్ సెషన్ మనం డిస్కస్ చేద్దాం. మధ్యలో ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడికి మధ్యలో క్విట్ అవ్వకుండా అందరూ ఒక 1 అవర్ ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో, మన కాన్సెప్ట్ చెప్పుకున్నాం అందరికీ ఆరోగ్యం అనేది. ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అంటే అందరూ అని గాదు. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఏందంటే ఎవ్రి ఫ్యామిలీలో ఒకరు సఫర్ అవుతున్నారనమాట. ఆ సమస్య చిన్నదా, పెద్దదా పక్కన పెడితే, ఆ ప్రాబ్లమ్ ఉన్న వ్యక్తికి మాత్రమే తెలుసు అదెంత పెద్ద సమస్యో. బట్ ప్రతి ఇంట్లో ఒక సమస్య అనేది ఉందన్నమాట. లో బీపీ, హై బీపీ, కిడ్నీ ఇష్యూస్ గావచ్చు, యాసిడిటీ గావచ్చు, ఈవెన్ దో జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఇలాంటివి గూడంగా
పక్క వాళ్ళకు చాలా చిన్నగా అనిపిస్తే కానీ అనుభవించే వ్యక్తికి అది చాలా పెద్ద సమస్య అన్నమాట. కొంతమంది అయితే నా సమస్య తగ్గితే దాన్ని తగ్గడానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారన్నమాట. అనగానే అవి మొండిగా అలాగే రోగాలతో జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారన్నమాట. సో మీ యొక్క అవసరం, ఐ మీన్ ఈ బయోటెరపీ డిస్ట్రిబ్యూటర్ యొక్క అవసరం ఆ వ్యక్తులకు చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో అందరికీ ఏదో ఒక ఆరోగ్య సమస్య అయితే ఉంది. ఆరోగ్యం సమస్య రాగానే మొదటగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే మెడిసిన్స్. సో మెడిసిన్స్ యొక్క యూసేజ్ అయితే మినిమం ఉండాలి. నాటి కాలంలో కావచ్చు, అంతకుముందు మన యొక్క ఋషి పరంపర భారతీయ సంస్కృతిలో కావచ్చు, అసలనేది ఆయుర్వేదం అనేది న్యాచురల్ గా పనిచేసేది. దాని తర్వాత ఎలాంటి రోగం అనేది వచ్చేది కాదు. కానీ ఈ మధ్య కాలంలో ఏమైందంటే చాలా ఫార్మా కంపెనీస్ వచ్చినాయి. ఎన్నో రకాల డ్రగ్స్ ఇన్వెంట్ చేస్తున్నాం, కనుక్కుంటున్నారు మన సైంటిస్టులు. చాలా మంచిది, కాదనట్లేదు. ఇన్‌స్టంట్ పెయిన్ రిలీఫ్‌గా చాలా బాగా పనిచేస్తున్నాయి. కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడి ఉండొచ్చు. కానీ ఏదైనా మోతాదుకు మించి వాడినట్లయితే అది విషంగా మారుతుందన్నమాట. సో ఔషధాల వాడకం ఎక్కువైంది. మరి రోగాలు ఎప్పుడైనా తక్కువైనాయా? మీరు అడగండి, అబ్జర్వ్ చేయండి మీ చుట్టుపక్కల సొసైటీలో. బీపీ టాబ్లెట్ వాళ్ళ ప్రతి ఒక్కరికి బీపీ తగ్గిందా? తగ్గుతుందా లైఫ్ టైమ్‌లో? హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వ్యక్తికి టాబ్లెట్ ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ వాడాల్సొస్తది. డయాబెటిక్ పేషెంట్స్ వాడాల్సొస్తది. కంటిన్యూగా వాళ్ళ జీవితాంతం ఆ టాబ్లెట్స్ వాడుతూనే ఉండాలి. ఈరోజు తగ్గుతుంది, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని ఏ మెడిసిన్ గాని, ఏ ఫార్మా కంపెనీ గాని, ఏ డాక్టర్ గాని గ్యారంటీ ఇవ్వలేడు. ఇంకా మీదికెంచి డోస్ పెంచుకుంటూ వెళ్తారు టాబ్లెట్స్‌ది. సో దీని ద్వారా ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. కొంతమందైతే రోజుకు 2 టాబ్లెట్‌లు, 3 టాబ్లెట్‌లు, ఐ మీన్ పెయిన్ కిల్లర్ ఒకటి, అసిడిటీకి ఒకటి, మోషన్ ఫ్రీ అవ్వడానికి ఒకటి, నిద్ర టాబ్లెట్‌లు ఒకటి, ఇట్లా 10, 10, 8 టాబ్లెట్‌లు మింగే వాళ్ళని మనం చూస్తూ ఉంటామన్నమాట. సో వీళ్ళకి ఏమవుతుందంటే దేవుడిచ్చినటువంటి సహజమైనటువంటి రోగనిరోధక శక్తి తగ్గి కంప్లీట్ వీళ్ళు డ్రగ్స్ పై డిపెండ్ అవుతారు. ఒకరోజు ఆ టాబ్లెట్ గనుక మర్చిపోతే, టైంకి తీసుకోకపోతే ఆయనకున్న హెల్త్ ఇష్యూ 100 టైమ్స్ ఎక్కువ అవుతది. సో కంప్లీట్‌లీ అడిక్షన్ అయిపోతుంది మన బాడీ మెడిసిన్స్‌కన్నమాట. సో ఇదంతా బానే ఉంది. అసలు ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ఎక్కడైనా ఒక సైంటిస్ట్ ఒక రీసెర్చ్ ఏం చేస్తాడంటే, మూలాల నుంచి ఆలోచిస్తాడన్నమాట. రోగం వస్తుంది, మెడిసిన్ వాడుతున్నాం బానే ఉంది. అసలు సమస్య ఎందుకొస్తుంది? ఏదైనా వ్యాధికి, ఏదైనా రోగానికి, ఏదైనా బీమారికి సమస్య అనేది ఎందుకొస్తుందనేది గ్రేట్‌గా మనం డిస్కస్ చేయాలన్నమాట. సో ఈ పనిలో భాగంగా ఈ బయోటెక్నాలజీ కంపెనీ సైంటిఫికల్‌గా ఏం ప్రూవ్ చేసిందంటే, మనం చూసుకోవచ్చు, చాలా మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌ని అడగండి, మీరు రిసర్చ్ చేయండి. 90% ఆఫ్ డిసీజెస్, మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్, ఎక్కువ శాతం రోగాలు ఎట్లా వస్తాయంటే రూట్ కేసెస్ ఆఫ్ ఎనీ డిసీజ్, ఏదైనా రోగానికి మూల కారణం ఏంటంటే టుడే మోడర్న్ అండ్ మెడికల్ సైన్స్ హాస్ ప్రూవెడ్ దట్ ద మోర్ దెన్ 90% ఆఫ్ డిసీజెస్ ఇన్ ద హ్యూమన్ బాడీ అరైజ్ డ్యూ టు ద ఓన్లీ 2 రీజన్స్. 2 రకాల కారణాల వల్ల ఒక సమస్య అనేది మనిషికి పెరుగుతూ ఉంటుంది, ఆరోగ్య సమస్య. అవేంటి అంటే ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అంటున్నాం, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్. రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం మరియు ఆక్సిజన్ అనేది బాడీకి అందకపోవడం. అదేంటి సార్, రక్తం అయితే పారుతూ ఉంది, లేకపోతే మనం బతుకుతున్నామా? అది ఆక్సిజన్ గాలి లోపలనే ఉంది, అయినా ఎందుకు అందడం లేదు? ఇలాంటి ఎన్నో రకాల సమస్యలొస్తాయి. ఆఫ్టర్ దిస్ సెషన్ మనం అవన్నీ క్లారిటీ వస్తుందన్నమాట. సో 90% ఆఫ్ డిసీజెస్‌కి మనం ఏమంటున్నామంటే రక్త ప్రసరణ కారణం అంటున్నాం. బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్. ఈ 2 సరిగ్గా లేకపోవడం వలన మనిషికి రకరకాల జబ్బులన్నీ పుట్టుకొస్తాయి. ఇది గమనించండి. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ముందు తన ఒక ప్రతి అవయవం పనిచేయాలి. యెస్ ఆర్ నో? సో ప్రతి అవయవం పనిచేయాలి అంటే ఆ ప్రతి అవయవానికి ఆక్సిజన్ మరియు రక్త ప్రసరణ జరగాలి. ఈ విధంగా అయితే ఈరోజు ఒక లైట్ రావడానికి పవర్ ఉంటుందో, ఒక ఫ్యాన్ తిరగడానికి పవర్ ఉంటుందో, ఒక సిస్టమ్ నడవడానికి బ్యాటరీ ఎలా ఉంటుందో, మానవ శరీరంలో 5 లీటర్స్ బ్లడ్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా మానవ శరీరం బ్లడ్ విడదీయరానిగా ఉంటది. ఎప్పుడైతే రక్తంలో ఏ మాత్రం తేడా వచ్చినా, ఈవెన్ దో మనం ఒక హాస్పిటల్‌కి వెళ్ళామనుకోండి, సార్ నాకు చాలా రోజుల నుంచి బాడీ పెయిన్స్ ఉన్నాయంటే, చాలా రోజుల నుంచి నాకు డైజెషన్ ప్రాబ్లమ్ ఉంది అంటే తను బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ సీబీపీ అంటారు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఆ డాక్టర్ రోగి నిర్ధారణ చేస్తాడు ఏమనంటే నీకు డయాబెటిక్ ఉంది. అది ఎక్కడుంటుందంటే బాడీ లోపల ఉండదు. రక్తం లోపలనే ఆ డయాగ్నోసిస్ జరుగుతుందన్నమాట. సో మేజర్‌గా బ్లడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదెప్పుడు కూడా నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉండాలి. కాలి వేడి నుంచి వెంట్రుక వరకు రక్తం సరఫరా అనేది సరిగ్గా జరిగినప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. సో ఎప్పుడైతే అంతరాయం కలిగిందో ఈ యొక్క సర్క్యులేషన్ సిస్టమ్ లోపల, రక్త ప్రసరణ వ్యవస్థ లోపల, మనిషికి మేజర్‌గా చూసినట్లయితే మనకు విజన్ లాస్, కంటి చూపు తగ్గుతుంది అంటే అర్థం చేసుకోండి.
నా శరీరంలో రక్త ప్రసరణ వేగంగా లేదు, తగ్గుతుంది అని అర్థం. నిద్ర లేకపోవడం, దీనికి కూడా రక్త ప్రసరణ కారణం. జాయింట్ పెయిన్స్, చాలా బాడీ పెయిన్స్ గా ఉన్నప్పుడు, మజిల్ పెయిన్, నరాల పెయిన్ గా ఉన్నప్పుడు, లంగ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్, తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం, బ్లడ్ క్లాట్ అవ్వడం, మెంటల్ డిజార్డర్స్ అండ్ స్కిన్ డిసీజెస్, మెయిన్ గా ఫీల్ ఇన్ ఫీమేల్ మేల్ ఫీమేల్ ఇన్ఫినిటీ అంటే ఏమంటారు వంధ్యత్వం, పిల్లల్ని కనే శక్తి కోల్పోవడం, ఇన్ఫెర్టిలిటీ అంటారనమాట. ఈ మధ్య కాలంలో చాలా పెరుగుతూ ఉన్నది. ఇంకోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కొంతమంది అంటే టాబ్లెట్స్, మేజర్ ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటారు మన హార్మోన్స్ కోసం. పైల్స్, పెరాలసిస్, యూరినరీ డిసీజెస్, మూత్ర సంబంధమైన వ్యాధులు కావచ్చు, చాలా వీక్ గా ఉండడం, లో ఎనర్జీ, పెరాలసిస్, థైరాయిడ్, బీపీ, షుగరు, ఫ్యాట్ ఒబెసిటీ, హార్ట్ అటాక్స్, హై బీపీ, లో రెసిస్టెన్సీ, క్యాన్సర్, బాడీ పెయిన్స్, ఏదైనా చెప్పండి ఒక రోగం పేరు, దానికి మేజర్ గా వచ్చేసి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడమే కారణం. ఇది అర్థం చేసుకోవాలన్నమాట. మరి రక్త ప్రసరణ పెరిగే రోజు ఎగ్జాంపుల్ వేరే ఏ విషయంలోనైనా కానీ మనం పెంచుకోవచ్చు. ఎగ్జాంపుల్ పవర్ తగ్గింది అనుకోండి, మనం స్టెబిలైజర్ వాడవచ్చు, లేకపోతే హై వోల్టేజ్ తీసుకోవచ్చు. కానీ రక్త ప్రసరణ పెరగాలి అంటే మేజర్ గా హార్ట్ పంపింగ్ సరిగ్గా ఉండాలి కదా. ఎప్పుడైతే ఈ రక్త ప్రసరణ తగ్గుతుంది అంటున్నాం కదా, మరి రక్త ప్రసరణ ఎందుకు తగ్గుతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి భగవంతుడు మానవునికి ఇచ్చినటువంటి ఆయుర్దాయం 150 సంవత్సరాలు. మన భారతీయ సంస్కృతిలో మన ఎన్నో గ్రంథాలు చెప్తున్నాయి. ఆ తర్వాత కొద్ది కాలానికి శతమానం అంటే 100 ఇయర్స్ వచ్చిందనమాట. కానీ ఈ రోజు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం 68 సంవత్సరాలు కనుక బతికితే, ఎవరు 2000 తర్వాత ఎవరైతే జన్మ పుట్టినారో వాళ్ళందరికీ కూడా 68 to 70 ఇయర్స్ అనేది కంప్లీట్ గా లైఫ్ టైం తగ్గిపోయింది అనమాట. దీనికి అంతటికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆహార తీసుకోవడం లోపాలు కావచ్చు, పొల్యూషన్ కావచ్చు. కానీ మేజర్ గా వచ్చేసి రక్త ప్రసరణ లోపం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఈ రక్త ప్రసరణ ఎందుకు తగ్గుతుంది మరి? దీనికి కారణం ఏంటి? ఇన్ని సంవత్సరాలు ఏంటి ఈ మధ్య కాలంలో ఎందుకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నట్టే, ఎందుకు అంతరాయం కలిగింది? బేసిక్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మానవ శరీరం అనేది భగవంతుడు పంచభూతాలతో అనుసంధానింపబడి క్రియేట్ చేశాడు. ద కంపోజిషన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఫ్రమ్ ద 5 ఎలిమెంట్స్. అయితే గాలి, నీరు, నేల, అగ్ని, ఆకాశం అయితే ఉన్నాయో వీటితోనే మనమే కాదు అన్ని జీవరాశులు కూడా బతుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ పంచభూతాలతో మానవుడు మమేకమే బతికిండో, వాటి యొక్క ప్రియారిటీ తెలుసుకొని వాటికి దగ్గరగా జీవించిండో, ఈ రోజు కూడా మీరు ఒకవేళ ఫారెస్ట్ లో వెళ్ళి లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి వీటికి దగ్గరగా జీవించినట్లయితే 100% మనం 100 ఇయర్స్ బతకొచ్చు. బట్ ఈరోజు మనకు అవకాశం లేదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ సెటిల్డ్ ఇన్ సిటీస్, చాలా ప్లేసెస్ మనం సెటిల్ అయిపోయినాం. సో ఇంపార్టెంట్ ఆఫ్ ద ఎర్త్ ఎలిమెంట్ మనం డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఈ యొక్క సృష్టి లోపల ఎన్నో గ్రహాలు ఉన్నాయి అంటాం కదా. బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు, వీటన్నింటిపైన ఈ విధంగా ఎటువంటి ప్రాణం కానీ జీవం కానీ లేదనమాట. కేవలం భూమిపైనే ఉంది. ఎందుకు భూమిపైన ఇంచుమించు 84 లక్షల జీవరాశులు బతుకుతూ ఉన్నాయన్నమాట. వాటికి కావాల్సినటువంటి ఆక్సిజన్ మరియు భూమి నుంచి వచ్చేటటువంటి ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ మరియు సంపూర్ణ జలం, జీవజలం అంటాం కదా, ఇవన్నీ ఈటంగా పంచభూతాలతో మమేకమైన జీవులకు లభిస్తూ ఉన్నాయి. ఈ కారణం చేత ప్రతి ఒక్క ప్రాణి గిటం భూమిపైనే జీవిస్తూ ఉంది. అది 100% న్యాచురల్ గా జరుగుతూ ఉంటుంది అన్నమాట వ్యవస్థ అనేది. బట్ ఈ రోజు ఏమైపోయిందంటే మానవుడు వీటికి దూరం అయిపోయింది. అరే మంచి నీళ్ళకి దూరం అయ్యిండు, ఓకే, మంచి గాలికి దూరం అయ్యిండు, సిటీలో ఉంటున్నాం, పొల్యూషన్ లో ఉంటున్నాం. ఇంట్లో చాలా డేంజరస్ ఇష్యూ ఏంటంటే మనిషి భూమికి కూడా దూరం అయిపోయినాడు అనమాట. అదేంటి సార్ భూమి మీద ఉన్నాం, భూమికి ఎట్లా దూరం అవుతాం అనిపిస్తుంది. ఆలోచించండి, ఈ రోజు ఎర్త్ ఎలిమెంట్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఈరోజు భూమి మీద ఒక మనిషి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తను తిరగడానికి 24 hours పడుతుంది. ఒక రౌండ్ సూర్యుని చుట్టూ తిరగడానికి 365 days, 1 year పడుతుంది అని చదువుకున్నాం మనం సైన్స్ లో. సో ఈ భూమి దగ్గర అద్భుతమైనటువంటి శక్తులు ఉంటాయి అన్నమాట. గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. అంటే గురుత్వాకర్షణ శక్తి మరియు అయస్కాంత శక్తి అంటున్నాం. డ్యూ టు ద స్టెబుల్ ఇంపాక్ట్ ఆఫ్ ద ఫోకస్ బ్లడ్ సర్క్యులేషన్ రిమైన్స్ నార్మల్ ఇన్ అవర్ బాడీ. ఎప్పుడైతే మానవ శరీరం సరిగ్గా సమర్థవంతంగా పనిచేయాలంటే మనిషికి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ మరియు గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ రెండు కూడా అవసరం అన్నమాట.
గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే మనం పడిపోకుండా, మనం 2 కాళ్ళతో పరిగెడుతున్నా కూడా పడిపోం. బట్ ఒక కట్టెని మీరు నిల్చోబెట్టండి అది పడిపోతుందన్నమాట. ఇది ఒక ఐరన్ స్తంభాన్ని నిలబెట్టండి అది పడిపోతుందన్నమాట. 6, 7 ఫీట్‌లో ఒక పైప్ నిలబెట్టండి నిల్చోదు, పడిపోతది. కానీ మానవుడు మాత్రమే 2 కాళ్ళ ద్వారా నిలబడతాడు. ఎందుకు అంటే దానికి కారణం గ్రావిటేషనల్ ఫోర్స్. ఆ నిలబడినటువంటి ఒక మనిషి జీవంగా ఉండాలి అంటే పైకి వెళ్ళిన వస్తువు కిందికి లాగడానికి గురుత్వాకర్షణ శక్తి అంటున్నాం. కానీ కింద ఉన్నటువంటి మానవ శరీరానికి కావాల్సినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ మనిషికి అందడానికి అయస్కాంత శక్తి అంటున్నాం. ఇది కింది నుంచి రక్తం సరఫరా చేస్తుందన్నమాట. భూమి నుంచి వచ్చే ఎనర్జీ ద్వారా టాప్ టు బాటమ్ రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే మన మనిషికి 24/7 మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఒక ఆర్గాన్ పనిచేస్తూ ఉంటుందన్నమాట. మేజర్‌గా దీన్ని హార్ట్ అంటాం కదా, గుండె. ₹1,00,000 మొబైల్ అయినా 10 కోట్ల BMW కార్ అయినా ఒక ఫ్యూయల్ కావాలి. దానికి ఒక ఇంధనం అనేది కావాలి కదా. మొబైల్‌కి ఛార్జింగ్ కావాలి, BMWకి పెట్రోల్ లేదా ఛార్జింగ్ కావాలి. కానీ ఇక్కడ ఎలాంటి ఛార్జింగ్ లేకుండా, ఎలాంటి వైర్ లేకుండా, బ్యాటరీ లేకుండా మన హార్ట్ అనేది ఒక 80 సంవత్సరాల నుంచి 70 ఇయర్స్ నుంచి కొట్టుకుంటూనే ఉంటుంది 72 సార్లు. ఏ మాత్రం తేడా వచ్చినా మనిషి ఔట్ అయిపోతాడు. మరి దానికి కూడా ఒక ఎనర్జీ అవసరం అన్నమాట. ఆ ఎనర్జీ ఏంటో మనకు తెలియదు. చాలా మంది తెలియకుండానే జీవిస్తూనే ఉంటామన్నమాట. ఆ ఎనర్జీ ఏంటంటే ఫస్ట్ ఆక్సిజన్, రెండోది మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ, అయస్కాంత శక్తి. ఆక్సిజన్ కనబడదు, అయస్కాంత శక్తి కనబడదు. కనిపియాలంటే ముక్కు మూసుకోవాలి. మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ కనపడాలంటే మన భూమి నుంచి కొంచెం ఒక 100 మీటర్స్ లేదా 100 కిలోమీటర్, 5 కిలోమీటర్ ఆ గాల్లోకి వెళ్తే మనకి అక్కడ ఫ్రీక్వెన్సీ పనిచేయదన్నమాట. సైంటిస్టులు ఎప్పుడైతే పైకెళ్ళినప్పుడు వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ క్యారీ చేస్తారు. మన రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి, రక్త ప్రసరణ జరగడానికి వాళ్ళు మ్యాగ్నెటిక్ షూట్స్ క్యారీ చేస్తారు. ఈ రెండింటి కారణంగా మనిషి జీవిస్తూ ఉన్నది అర్థం చేసుకోవాలి మనం. ఎప్పుడైతే అయస్కాంత శక్తి మానవ శరీరానికి లభిస్తూ ఉంటుందో, ఈ యొక్క హార్ట్‌కు ఒక ఎనర్జీ లభిస్తుందన్నమాట. ఇవి కనపడని ఒక శక్తులన్నమాట. ఇవి వండర్‌ఫుల్‌గా మనిషికి ఎప్పుడైతే లభిస్తుందో, ఆ మనిషి హెల్తీగా ప్రతి ఆర్గాన్ పనిచేస్తుంది. సో, ఈ విధంగా మానవ శరీరంలో అయస్కాంత శక్తి యొక్క పాత్ర అనేది చాలా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనిషికి ఈ రక్త ప్రసరణ అంతరాయం కలుగుతుందో, దీని వలన మానవుడు సర్వరోగాలకు కారణమవుతున్నాడన్నమాట. చిన్న చిన్న డిసీజెస్ కూడా మనిషిని భయపెడుతున్నాయి. ఒకప్పుడు ఎవరు లెక్క చేయలే. మన పూర్వజులు ఉండే కదా, మన తాతలు, నాన్నలు. అసలు వాళ్ళు హెల్త్ ఇష్యూ ఉందంటే చాలా రేర్ అన్నమాట. బట్ ఈ రోజులలో చిన్న సమస్యకి ఈరోజు మనం భయపడిపోతున్నాం. ఏమవుతుందో ఏమో, ఏం జరుగుతుందో ఏమో. కారణం ఏంటంటే మనకు రావాల్సినటువంటి ఎనర్జీ లభించడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీవీ నడవాలంటే దానికి 220 వోల్టేజ్ కావాలి. లేదా ఒక మోటార్, సబ్మర్సిబుల్ మోటార్ నడవాలి, ఒక బోర్ మోటార్ నడవాలి అంటే 220, 240 వోల్టేజ్ అనేది కావాలి. ఆ వోల్టేజ్ సరిగ్గా అందనప్పుడు ఆ మోటార్ పైన వైండింగ్ పైన ప్రెషర్ పడుతుంది. అట్లాగే ఆ వాటర్ ఫ్లో కూడా తగ్గుతుందన్నమాట. అలాగే మనకు భూమి నుంచి వచ్చేటటువంటి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడు మన హార్ట్ పైన ప్రెషర్ పడుతుంది. అది పంపింగ్ కదా. తద్వారా ఏమవుతుందంటే మన యొక్క రక్త ప్రసరణ స్లో అవుతుందన్నమాట. స్లో అయినప్పుడు ఆటోమేటిక్‌గా మనిషి నీరసించిపోతాడు, వీక్ అవుతాడు. దాని ద్వారానే కంటి చూపు కోల్పోవడం, జాయింట్ పెయిన్స్, షుగర్ ఏవైతే చెప్పుకున్నాం కదా, అన్ని డిసీజెస్ కారణం అవుతుందన్నమాట. సో, ఈ విధంగా రక్త ప్రసరణ అంతరాయం కలిగింది. దీన్ని కలిగింది తగ్గించడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ ముందు, 100 సంవత్సరాల క్రితం మానవ జీవనం ఏ విధంగా ఉండే అందరికి తెలుసు. మనం చిన్నప్పుడు చూసినాం కదా, 80స్‌లో పుట్టిన వాళ్ళకందరికి తెలుసు. మనకు పెంకుటిల్లు ఉండేవి, పూరి గుడిసెలు ఉండేవి. మట్టిపైనే మనం బతికేవాళ్ళం, వ్యవసాయం చేసుకునేవాళ్ళం. ఖచ్చితంగా మనిషి మట్టికి దగ్గరగా ఉండేవాడన్నమాట. అప్పుడు ఏమయ్యేదంటే భూమి నుంచి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మ్యాగ్నెటిక్ శక్తి ఏదైతే ఉంది కదా, ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రీలీ బిట్వీన్ ద ఎర్త్, ద గ్రౌండెడ్ హ్యూమన్ బాడీ. ఇప్పటికి డాక్టర్లు అంటారన్నమాట, మీకేదన్నా షుగర్ ఎక్కువగా ఉంటే చెప్పులు లేకుండా నడవండి గడ్డి పైన, భూమి పైన అంటూ ఉంటారు. అంటే భూమి నుంచి సహజంగా లభించే కేపబిలిటీ మన బాడీకుంది. మరి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ గ్రహించే కేపబిలిటీ మన బాడీకుంది. కానీ మనం ఏం చేసినామంటే దీన్ని ఈ రోజుల్లో సహజంగా లభించే అయస్కాంత శక్తిని కోల్పోతున్నాం. ఎందుకు అని క్వెషన్ చేసినట్లయితే నేచురల్‌గా లభించాల్సినటువంటి ఈ యొక్క అయస్కాంత శక్తి మరియు ఆక్సిజన్ దీనికి దూరంగా అయిపోయింది. కాంక్రీట్ వచ్చేసింది. సీసీ రోడ్‌లొచ్చినియి. డెవలప్‌మెంట్ అనే ముసుగులో మనం కార్లు, బంగ్లాలు, అపార్ట్‌మెంట్‌లు 30, 40 ఫ్లోర్స్‌లో ఉంటున్నాం. ఇందాక డిస్కస్ చేసినాం కదా, భూమికి దూరమైనామని. ఈ విధంగా మనం భూమికి దూరమైనాం. ఈరోజు మన కాళ్ళు గాని, మన బాడీ గాని గంట సేపు భూమి మీద ఉందా? మన శరీరం గంట సేపు సీసీకి, కాంక్రీట్‌కి, స్టోన్స్‌కి దూరంగా నేచురల్‌గా ఎర్త్ పైన మీరు నడిచి ఎన్ని రోజులయింది? దట్ టూ అదే ఎర్త్ పైన ఒక 1 అవర్ మీరు చెప్పులు లేకుండా నిలబడినారా? సో, 90% ఆఫ్ ద పీపుల్ నో అనే ఆన్సర్ వస్తుందన్నమాట. ఎందుకంటే మనకు అవకాశం లేదు. మనం సిటిజన్స్ అయిపోయినాం. సిటీలో బతుకుతా ఉన్నాం కదా.
సో ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉంది. లక్షల టన్నుల ఇనుము మన మధ్యకొచ్చింది. ఈ ఇనుముకు, మ్యాగ్నెటిక్ చాలా చదువుకున్నాం గదా! దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. చూద్దాం ఒకసారి. ఈ ఇనుము యొక్క సమస్య ఏంటసలు? ఇనుము యొక్క లొల్లి ఏందసలు? మన శరీరంలో రక్తం ఉంది గదా! ఆ రక్తంలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. కానీ మన చుట్టుపక్కల లక్షల టన్నుల యొక్క ఇనుము ఉంది ఈరోజు. మనం ఉండేటటువంటి ఇంటి లోపల కొన్ని 8 ఎంఎం, 10 ఎంఎం, 18 ఎంఎం రాడ్స్ వాడుతా ఉంటాం. సో లక్షల టన్నుల ఇనుము ఉంది. ఈ యొక్క సిట్యుయేషన్ కారణంగా ఏమవుతదంటే, మనకు లభించాల్సినటువంటి ఈ యొక్క అయస్కాంత శక్తి ఈ ఐరన్ అంతా లాగేసుకుంటుంది. అంటే నీకున్నదే 4 ఎంఎల్ ఐరన్ ఉంటుంది మీ యొక్క మన బాడీ లోపల. దానికి మీ లక్షల టన్నుల పక్కపొంటి వాటి మధ్యలో జీవిస్తున్నప్పుడు దట్ మీ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మీద కంక్రీట్‌తో నింపేసినాం మనం. సో భూమి నుంచి వచ్చేటటువంటి అయస్కాంత శక్తి మనిషికి దొరకడం లేదు. తక్కువగా ఉండడం వలన మన పంపింగ్ నెమ్మదిగా ఇందాక చెప్పుకున్నాం పంపింగ్ నెమ్మదిగా అవుతుంది. అంటే వోల్టేజ్ తక్కువగా రావడం ద్వారా, ఎర్తింగ్ తక్కువ రావడం ద్వారా మన హార్ట్ పంపింగ్ స్లో అయిపోతుంది. ఈ రీజన్ ద్వారా సైంటిఫికల్‌గా డిస్కస్ చేద్దాం. ఈ రీజన్ ద్వారా మాత్రమే మానవ శరీరం వీక్ అవుతుంది. ప్రతి ఆర్గాన్ వీక్ అవుతుంది. రక్త ప్రసరణ పెంచుకోవాలి, హార్ట్ పంపింగ్ పెరగాలి, ఆక్సిజన్ స్థాయిలు పెరగాలి. ఇది పెంచుకోవాలి అంటే సింపుల్‌గా మనం మళ్ళీ ఒక 100 ఇయర్స్ బ్యాక్ వెళ్లి బతకాలి. అడవులలో గావచ్చు, ఇంకెక్కడైనా గావచ్చు. మరి ఈ రోజు మనకు ఆ సిట్యుయేషన్ ఉందా? దీనికి ఏమైనా ఆల్టర్‌నేట్ ఉందా? ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్టే. మరి మన దగ్గర ఉన్నటువంటి పరిష్కారం ఏంటి? పాస్ట్ ఈస్ పాస్ట్. అది గడిచిపోయింది. మనం తిరిగి గతంలోకి వెళ్ళలేము. సో, అందుకనే ఈ రోజు మనకు ఒక దేవుడిలాగా ప్రపంచానికి తన రీసెర్చ్ ద్వారా, తన ఎక్స్‌పీరియన్స్ ద్వారా అద్భుతమైనటువంటి ఒక సంజీవని లాంటి ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు డాక్టర్ సాగర్ జోషి. హి ఈస్ ద CMD, an inventor and manufacturer and software designer, exporter, importer, pioneer of eBiotorium company. Is the రివాల్యుయేటర్, విప్లవకారుడు అని చెప్పొచ్చు అన్నమాట డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే. అలాంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఈ రోజు మానవ సమాజానికి ఎంతో ఉపయోగపడే విధంగా, అతి సామాన్యుడు కూడా దాన్ని వాడే విధంగా, తన రోగాలన్నీ కూడా ఎలాంటి సర్జరీలు, ఆపరేషన్లు, ఐసీయూలు లేకుండా సింపుల్‌గా ఎలాంటి నొప్పి, సైడ్ ఎఫెక్ట్స్, పెయిన్స్ లేకుండా తన జీవనం లోపల సంపూర్ణంగా బతకడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ఈరోజు డాక్టర్ సాగర్ జోషి గారు తీసుకురావడం జరిగిందనమాట. ఎందుకు ఇంత గొప్పగా మనం డిస్కస్ చేస్తున్నామంటే, ఎవరో కనుగొన్న దాన్ని వాడడమే చాలా కష్టం. బట్ తన సొంతంగా ఎక్స్‌పీరియన్స్ చేసి బయోమాగ్నెటిజంలో పీహెచ్‌డీ చేసి ఈరోజు సార్ మనకి ఈ యొక్క ఈబయోటోరియం కంపెనీని స్థాపించి, ఈరోజు మన వరకు ప్రొడక్ట్ వచ్చింది. మన ద్వారా కొన్ని లక్షల మందికి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ఈ యొక్క ప్రొడక్ట్ వెళ్ళాలి. అందుకే ఇందాక డిస్కస్ చేసినాం కదా! కంగ్రాచులేషన్స్ అందుకే డిస్కస్ చేసి చెప్పుకున్నాం మనం. ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీ మన పైన ఉందన్నమాట. ఈ యొక్క ప్రొడక్ట్ ప్రతి మనిషి వరకు చేరవేసే రెస్పాన్సిబిలిటీ మన పైన ఉంది. సో మరి ఏంటి ఆ ప్రొడక్ట్స్ చూసినట్లయితే, ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి బయోమాగ్నెటిక్ మ్యాట్రిక్స్ ప్యాడ్. బయోమాగ్నెటిక్ తెలుగులో ఏమంటారంటే జీవ అయస్కాంతము అంటారనమాట. ఈ మ్యాగ్నెటిక్ అనేది మన స్పీకర్‌లలో ఉండేది, లేకపోతే మన టీవీలో ఉండే మ్యాగ్నెటిక్ కాదు సార్. ఇది మనకు బంగారం లాగా, పెట్రోలియం లాగా, డైమండ్స్ లాగా ఒక 1000 ఫీట్స్ లోపల నుంచి మైనింగ్ చేసి ఈ యొక్క మ్యాగ్నెటిక్స్ తీయడం జరుగుతుందన్నమాట. ఈ మ్యాగ్నెటిక్స్‌ని చిన్న చిన్న నియోడియం మ్యాగ్నెటిక్స్ అంటారు. మ్యాగ్నెటిక్స్ అంటారు. వీటిని నానో టెక్నాలజీ ద్వారా చిన్నగా తయారు చేసి ఈ యొక్క ప్రొడక్ట్‌లో ఒక సైంటిఫికల్‌గా సౌత్ పోల్, నార్త్ పోల్ డైరెక్షన్‌లో అమర్చడం జరిగింది. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క మ్యాట్రిక్స్ ప్యాడ్. మనం చూస్తున్న విధంగా మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూసినట్లయితే భూమి పైనే పడుకునే వాళ్ళం కదా! ఏమంటారు దాన్ని? ఈత కమ్మల చాపలలో పడుకునే వాళ్ళము. ప్లాస్టిక్ దానిపైన పడుకునే వాళ్ళం. భూమి మీదనే. అప్పుడు బండలు గాని, ఈ యొక్క గ్రానైట్ గాని ఇంకా రాలేదు. సో అప్పుడు మనుషులు ఆరోగ్యంగా ఉండే మీరు గమనించినట్లయితే. ఎందుకంటే భూమి నుంచి వచ్చినటువంటి ఇంకోటి ఈ భూమి ఒక పెద్ద మ్యాగ్నెటిజం. చుంబక్ అంటారు సాగర్ జోషి. ఇది ఒక పెద్ద అయస్కాంత శక్తి అన్నమాట భూమి అనేది. దానిపైన మనం పడుకోవడం ద్వారా నేచురల్‌గా లభించేది. ఈరోజు మనం 5థ్ ఫ్లోర్‌లో, 10థ్ ఫ్లోర్‌లో, 50 ఫ్లోర్‌లో ఉన్నప్పటికీ ఈ యొక్క మ్యాట్రిక్స్ పైన పడుకున్నట్లయితే మనకి ఏ విధంగా భూమి నుంచి వచ్చే ఎనర్జీ లభిస్తుందో అదే విధంగా సైంటిఫికల్‌గా అది తయారు చేస్తదన్నమాట. సౌత్ పోల్, నార్త్ పోల్ డైరెక్షన్‌లో దీంట్లో అయస్కాంతాలు అమర్చబడి ఉంటాయి. చూడ్డానికి మ్యాట్రిక్స్ లాగే ఉంటుంది. కానీ ఇది ఒక మనిషి ప్రాణాన్ని నిలిపే ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అన్నమాట. ఏం జరుగుతుంది మీరు పడుకుంటే అంటే, మనిషికి సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ ఉంటుంది. భగవంతుడు గొప్ప శక్తి మనకిచ్చాడు. నేను తెలుగులో రోగనిరోధక శక్తి అంటాం. ఇంగ్లీష్‌లో ఇమ్యూనిటీ అంటాం. సెల్ఫ్ మెకానిజం ఎగ్జాంపుల్ చాలా అలసిపోయి పడుకుంటే తెల్లారేసరికి ఉత్సాహం వస్తుంది. ఆర్గాన్స్ అన్ని తిరిగి ఏమంటారు యాక్టివేట్ అవుతాయి. ఇదంతా నిద్ర లోపలనే సాధ్యమవుతదన్నమాట. ఇక్కడ మనిషికి డీప్ స్లీప్ వస్తుందో, సంపూర్ణ నిద్రపోతాడో ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క అన్నమాట.
సో ఈ యొక్క మ్యాట్రిక్స్ పైన పడుకోవడం ద్వారా మానవుని యొక్క ఇమ్యూనిటీ పెరుగుతుంది, సెల్ఫ్ మెకానిజం పెరుగుతూ ఉంటుంది. మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఈసీజీలో వస్తుంది కదా, మనం ఇట్లా చూస్తాం హాస్పిటల్స్ లో. దీన్ని గ్రాఫ్ లో కొలుస్తారన్నమాట మ్యాగ్నెటిజాన్ని. సో ఈ మ్యాగ్నెటిజం పైన పడుకోవడం ద్వారా, ఈ యొక్క మ్యాట్రిక్స్ పైన పడుకోవడం ద్వారా మానవ శరీరం రిలాక్స్ అవుతుంది. ఫస్ట్ మన బ్లడ్ లో ఏమైనటువంటి లోపాలు ఉన్నా, ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నా కూడా ఈ యొక్క సౌత్ పోల్ నార్త్ పోల్ డైరెక్షన్ లో ఒక యాస్కన్నా ఫ్రీక్వెన్సీ పనిచేస్తుంది కాబట్టి కంప్లీట్ హ్యూమన్ బాడీ రిలాక్స్ అవుతుంది. ఏ డ్యామేజ్ ఉన్నా సొంతంగా రిపేర్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. సో అందుకే చెప్పినాం సంజీవిని అని అన్నమాట. పడుకోవడం ద్వారా కూడా మానవుడు తన రోగాలను తగ్గించుకోవచ్చు అని ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఈ రోజు ఈ బయోటోరియం తీసుకొచ్చింది మన ముందుకు. మనం డిస్కస్ చేసినట్లు మన హార్ట్ ఉంది కదా, ఎనర్జీ గురించి మాట్లాడడం కదా, 220 వోల్టేజ్ 240 వోల్టేజ్ అని. హార్ట్ కంపల్సరీ ఎనర్జీ అనేది కావాలన్నమాట. వితౌట్ ఎనర్జీ ఈ ప్రపంచంలో ఏది పనిచేయదు సార్, గమనించండి. మనకు అనిపిస్తుంది ఆకాశంలో ఫ్లైట్ పోతుంది అంటే దాంట్లో ఎవరూ లేరు, అది యంత్రం వెళ్తుంది అంటే నో, దాంట్లో పైలట్ ఉంటాడు కంపల్సరీ, మనకు కనబడదు, తెలియదుగా, అంటే దగ్గర లేని కాబట్టి. అట్లాగే ప్రపంచంలో ఒక ఆకు కదులుతుంది, చెట్టు పైన కొమ్మలు ఊగుతున్నాయి అంటే గాలి ఉందని మీనింగ్. దెర్ ఇస్ నో రీజన్ అన్నమాట. అట్లాగే హార్ట్ పంపింగ్ జరుగుతుంది, సర్క్యూట్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ సైంటిఫికల్ గా, అంటే దానికి ఒక ఎనర్జీ అనేది కావాలన్నమాట. అదే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ. ఒకప్పుడు భూమి ద్వారా మనిషికి న్యాచురల్ గా వచ్చేది, మనం ఈ రోజు ఈ బయోటోరియం ప్రొడక్ట్స్ ద్వారా ఆల్టర్నేట్ గా ఇస్తున్నాం. ఎందుకంటే మన కర్మ కొద్ది మనం ఈ రోజు భూమికి దూరం అయిపోయినాం, నీటికి దూరం అయిపోయినాం, గాలికి దూరం అయిపోయినాం. దీనికి మనం ఈ బయోటోరియం ప్రోడక్ట్ ఒక అద్భుతమైనటువంటి రిమెడీ అన్నమాట. ఆల్టర్నేట్ గా మనం వాడుతూ ఉన్నాం. ఈ విధంగా బయోమాగ్నెటిజం హ్యాడ్ 0 సైడ్ ఎఫెక్ట్స్. మీకు భూమి మీద పడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఏమైనా ఉండదు. అలాగే ఈ మ్యాట్రిక్స్ పైన పడుకోవడం ద్వారా మీకు 0 సైడ్ ఎఫెక్ట్స్ తో తిరిగి మీ యొక్క హార్ట్ కు ఒక ఎనర్జీ ఇవ్వచ్చు అనమాట. సో మీ పంపింగ్ స్పీడ్ అయిపోయిందో ఆటోమేటిక్ రక్త ప్రసరణ స్పీడ్ అప్ అవుతుంది. మీకున్నటువంటి ఏ సమస్య అయినా తగ్గుతుంది. 100% డ్యామ్ షూర్, సైంటిఫికల్ గా ప్రూవ్ అయిన అనమాట. అందుకే ఈ బయోటోరియం కంపెనీ అంతా మనం ఈరోజు ఘంటాపథంగా చెప్తా ఉంటాం కదా. సో ఇది అర్థమైంది కదా, హార్ట్ కి మనకి ఎనర్జీ అనేది మన ప్రొడక్ట్ ద్వారా ఇస్తాం. సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. ఇది ఏం చేస్తుంది? నేను చెప్పినాం కదా, మానవ శరీరం పంచభూతాలు నిర్మించబడింది. నీరు, మన ఒక బాడీ లోపల 5 లీటర్స్ బ్లడ్ ఉంటే మొత్తం రక్త ప్రసరణ జరగాలి అంటే మేజర్ గా నీళ్లు అనేది అవసరం, వాటర్ అనేది అవసరం అనమాట. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందండి? జనరల్ గా హిమాలయాస్ నుంచి, లేకపోతే కొండల నుంచి, పర్వతాల నుంచి వస్తుంది కదా భూమి పైన పారేటిది అయితే. అది భూమి మీద స్టోర్ అయినప్పుడు భూమిలోకి వెళ్ళడం ద్వారా భూమిలో ఉన్నటువంటి ఖనిజ సంపద అయితే ఉంది కదా, పెట్రోల్, మాగ్నీషియం, యురేనియం, ఏదైనా తీసుకోండి అన్ని కూడా ఎత్తు నుంచే వస్తుంది అనమాట. సో ఆ ఎత్తులో ఉన్నటువంటి వాటర్ కి సహజంగా వాటి గుణాలు ఉంటాయి. ఒకప్పుడు మనం వాగుల్లో, వంకల్లో, చేదురు బావులలో, చేతి కంపులో వాటర్ తాగేవాళ్ళం. అందుకని నాడు టేస్ట్ లేకుండా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని మనిషి పొందుతాడు అనమాట. ఎంత రుచిగా ఉండేటువంటి, ఇప్పటికీ తిరుపతిలో శేషాచలం అడవులో చూస్తూ ఉన్నాం అది మధ్యలో సోషల్ మీడియాలో, స్వచ్ఛమైనటువంటి నీరు ఉంటుంది అనమాట. TDS, pH పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. మరి అలాంటి నీరు మనకు లభిస్తుందా ఈ రోజు? లేదు. ఇది ఒక మేజర్ రీజన్ అనమాట. డాక్టర్లు చెప్తారు నీళ్ళు ఎక్కువగా తీసుకోండి, మీకు బాడీ సరిగ్గా పనిచేస్తుందని చెప్తా ఉంటారు. ఆ నీరే ఒకవేళ కలుషితం అయిపోయింది అనుకోండి, మనం ఏం చేద్దాం? ఈ రోజుల్లో మనం అంతా ఏం చేస్తున్నాం? ప్లాస్టిక్ వైపు వచ్చాం. అంటే మినరల్ వాటర్, RO ప్లాంట్ స్టార్ట్ చేసుకున్నాం, ఆ ఉప్పు నీళ్ళుగా మారిపోతున్నాయి. మేజర్ గా వాటర్ ఉప్పు నీరుగా మారిపోవడానికి ఈ సేఫ్టీ ట్యాంకులు కావచ్చు, మనకున్నటువంటి ఫ్యాక్టరీ పొల్యూషన్స్ కావచ్చు, చాలా రకాల కారణాలు చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ మనిషి సహజమైనటువంటి వాటర్ కు దూరం అయినాడు, ఈ యొక్క RO వాటర్ కు దగ్గర అయినాడు. ఇది గమనించినట్లయితే మనం చిన్నప్పుడు ఒక 2-3 డేస్ వాటర్ స్టోరేజ్ కనుక ఉంటే, ఒక కుండల్లో కానీ బిందెలో కానీ చిన్న చిన్న పురుగులు వచ్చేటివి, తోక పురుగులు అంటాం కదా. బట్ ఈ రోజు మీరు ఒక 20 లీటర్ వాటర్ క్యాన్ పెట్టండి, 1 మంత్ ఒక క్రిమి, ఒక పురుగు కూడా రాదు. క్రిమి కీటకాలు మన ఈ వాటర్ లో ఉండవు. ఎందుకు? జీవం పుట్టడానికే నీళ్లు కారణమైనప్పుడు, ఆ నీళ్ల లోపల ఉన్నటువంటి జలం లేనప్పుడు, ఆ యొక్క మినరల్స్ కానీ ఖనిజ సంపద లేనప్పుడు ఇంకా బ్యాక్టీరియా ఎట్లా వస్తుంది? మనం దీన్ని టేస్ట్ అనుకుంటాం, మినరల్ వాటర్ అనుకుంటాం. ఎలాంటి మినరల్స్ ఉన్నాయో ఆ దేవుడికే ఎరక అనమాట. ఇంకోటి ఏంటంటే మనం దీంతో పాటు కూల్ డ్రింక్స్, యాసిడిక్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే మనం ప్లాస్టిక్ వాటర్ తాగుతున్న కారణంగా మనకు ఏవైతే మన ఇమ్యూనిటీకి సహాయపడేటువంటి వాటర్ తీసుకోవడం లేదు. దీని కారణంగా ఎక్కువ రోగాలు మనకు వస్తున్నాయి అన్నమాట. సో దీనికి ఆల్టర్నేట్ గా మనం తిరిగి మనం బావులు తవ్వుకోలేము, శేషాచలం అడవుల్లో వాటర్ తాగలేదు, చేతి పంపుల దగ్గర మంచి వాటర్ కూడా రాదు రోజు. సింపుల్ గా మనకు ఉన్నటువంటి ఏదైనా వాటర్ కానివ్వండి, దానికి మన మ్యాట్రిక్స్ ప్యాడ్, వాటర్ బెల్ట్
వాడినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ వాటర్ బెల్ట్ ఎప్పుడైతే వాటర్ బాటిల్ టచ్ అవుతుందో వాటర్ లో ఉన్నటువంటి మాలిక్యులర్స్ అనేటివి డివైడ్ అయిపోతుంది అనమాట. స్ట్రక్చర్ ఎనీ అదర్ వాటర్, ఏ వాటర్ కైనా మీరు తీసుకున్నప్పటికీ ఏ వాటర్ అయినా కూడా మీరు ఏం చేస్తుంది అంటే మ్యాగ్నటైజ్ వాటర్ చేస్తుంది. ఇట్ ఇంక్రీజెస్ ద ఆక్సిజన్ ఇన్ డైరెక్ట్ బ్లడ్ సెల్స్. బ్లడ్ లో ఉన్నటువంటి కొన్ని లక్షల కణాలు ఉంటాయి అన్నమాట. మనం చదువుకున్నాం కదా, తెల్ల రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, హెమోగ్లోబిన్, షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ ఇవన్నీ బ్లడ్ లో ఉంటాయి. ఈ సెల్స్ ఎప్పుడైతే యాక్టివ్ గా అవుతుందో 100% ఏమంటారు ఆక్సిజన్ లెవెల్స్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఆక్సిజన్ ప్లస్ వాటర్ ఈ రెండు విధంగా మన యొక్క ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది అనమాట. అండ్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ స్టామినా. ఇన్స్టెంట్ ఎనర్జీ ఎట్లా వస్తుంది సార్ డెమో ఇస్తే అంటే, ఇది ఒక అద్భుతం చెప్పినాం కదా, అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. విత్ ఇన్ సెకండ్స్ లోపల మనిషి యొక్క బ్లడ్ సెల్స్ యాక్టివ్ అయిపోతుంది, రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది, హార్ట్ పంపింగ్ స్పీడప్ అయిపోతుంది, సెకండ్ లోపల జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వాటర్ బాటిల్ బెల్ట్. సో ఇది మనం రెగ్యులర్ గా క్యారీ చేస్తూ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీతో పాటు ఒక వాటర్ బాటిల్ బెల్ట్ క్యారీ చేయాలి. వాటర్ బాటిల్ అయితే అలవాటు ఉంది మనకు, దానికి బయట నుంచి అయితే కవచం లాగా మనం యొక్క మ్యాగ్నెటిక్ బెల్ట్ ధరించడం ద్వారా మీ యొక్క తాగే వాటరే మీకు జీవాన్ని ఇస్తుంది, మీ యొక్క రోగాలను తట్టుకునే కెపాబిలిటీ మనకి ఇస్తుంది అనమాట. సో థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ జంబో కింగ్ సైజ్ రిస్ట్ బెల్ట్, బయోమ్యాగ్నెటిక్ రిస్ట్ బెల్ట్. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ హెల్ప్స్ టు ద రిమూవ్ బ్లాకేజెస్ ఫర్ ప్రొవైడింగ్ బ్లడ్ సర్క్యులేషన్. చిన్నగా బ్లాకేజెస్ ఉన్నప్పటికీ ప్లస్ రిమూవ్ ద పెయిన్. ఎక్కడ మన బాడీ లోపల పెయిన్ ఉన్న కూడా ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అప్లై చేయడం ద్వారా విత్ ఇన్ సెకండ్స్ లో మాక్సిమం తగ్గుతుంది అనమాట. సెకండ్స్ లో కూడా తగ్గిన వాళ్ళు ఉంటారు. మా టీంలో జరిగింది, 10 నిమిషాలు పెట్టుకుంటే మెడ నొప్పి తగ్గిన వాళ్ళు ఉన్నారు. అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇంకోటి థైరాయిడ్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ గన్ దగ్గర పెట్టుకోవచ్చు, హెడ్ఏక్ ఉన్న వాళ్ళు హెడ్ఏక్ యూజ్ చేయొచ్చు. అండ్ మేజర్ గా వచ్చేసి మొబైల్ రేడియేషన్. ఈ రోజు రక్త ప్రసరణ తగ్గడానికి 40% రీజన్ ఏంటంటే మొబైల్ రేడియేషన్. మనం ఈరోజు ఎలక్ట్రోమాగ్నెటిక్స్ మాట్లాడితే బీటెక్ లో ట్రిపుల్ వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని. వైఫైలు, మొబైల్ రేడియేషన్లు, 3Gలు, 4Gలు వీటి కారణంగా కొన్ని పక్షులు అంతరించిపోయినాయి ఈ రోజు కదా. మరి పక్షులు అంతరించిపోయినంటే ఏ పక్షి ఏ మొబైల్ వాడలేదు, అయినా దానికి మొత్తం వంశం జాతి నాశనం అయిపోయింది అనమాట. కారణం మొబైల్ రేడియో. ఎట్లయితే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ కనిపించదో, ఎలక్ట్రానిక్ పవర్ కనబడదో, అలాగే ఆక్సిజన్ కనబడదు, అలాగే రేడియేషన్ కూడా కనబడదు. బట్ ఇది వెరీ వెరీ డేంజర్ అన్నమాట. సో మరి ఈ మొబైల్ మనం ఈ రోజు 100% తీసి పడేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పడేస్తామా? నో అన్న. ఎందుకంటే లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. ఈ రోజు బ్యాంకింగ్ సెక్టార్ నుంచి ఏదైనా తీసుకుని మనం 24 అవర్స్ మొబైల్లోనే ఉంటాం కదా. సో మరి దీని నుంచి కాపాడుకోవడానికి మీకు ఈ బయోటోరియం అనే కంపెనీ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ తీసుకొచ్చింది అనమాట. మొబైల్ రేడియేషన్ గురించి మీరు గమనించవచ్చు. రీప్రొడక్టివిటీ 50 ఇయర్స్ బ్యాక్, 100 ఇయర్స్ బ్యాక్ మానవుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం ఏ విధంగా ఉంది? WHO లెక్కల ప్రకారం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 28.6% మనుషుల్లో ఈ యొక్క రీప్రొడక్టివిటీ అంటే సంతానం ఉత్పత్తి చేసే కెపాసిటీ కోల్పోయినారు. లాస్ ఆఫ్ స్పెయిన్ కౌంటింగ్ అంటే మన వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంది. ఎఫెక్టివ్ గా ప్రెగ్నెన్సీ, PCOD ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. దీంతో మేజర్గా ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే మానవ శరీరంలో న్యాచురల్ గా జరిగిన వ్యవస్థ దెబ్బతింటుందో దీనికి ముఖ్య కారణం రేడియేషన్ అండ్ బాడీ ఎఫెక్ట్. స్కిన్ డిసీజెస్ కావచ్చు, ఏమంటారు మెంటల్ మతిమరుపు ఎక్కువగా రావడం పిల్లల లోపల అయితే, సడన్ హార్ట్ అటాక్స్, సడన్ హై బీపీస్, బ్రెయిన్ క్యాన్సర్స్, బ్రెయిన్ ట్యూమర్స్. ఇంకోటి చెప్తూ ఉంటాం కదా, ఎక్కువ సార్లు చెవు దగ్గర గంట మీరు ఫోన్ మాట్లాడండి ఇక పార్ట్ అంతా బాగా లాగినట్టు కనపడుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకు రేడియేషన్ యొక్క ప్రభావాలు. దీన్ని తప్పించుకోవడానికి మన మార్గం ఉందా అంటే 100% ఉంది అనమాట. ఈ రోజు ఈ బయోటోరియం మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది మీ ఆరోగ్య నేస్తంగా. అదేంటంటే మనం చూస్తాం కదా చిన్నప్పుడు నాడీ ఉంటుంది కదా, డాక్టర్లు పట్టుకొని చూసేవాళ్ళు. ఇప్పుడు చూస్తున్నారో లేదో తెలియదు కానీ నాడీ పట్టుకొని చూసేవాళ్ళు అనమాట. ఎక్కడంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జాక్ట్లీ మనం ఏ పొజిషన్ లో క్యారీ చేస్తాం చేతికి, ఇది బ్రాస్లెట్ అయినా రిస్ట్ బెల్ట్ అయినా. చూస్తున్న పిక్చర్ లో కనిపిస్తుంది మనకు స్క్రీన్ పైన. ఆ ప్రదేశంలో మన మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అప్లై చేయడం ద్వారా ఎక్కువ మంది చూడండి సినిమాలో చూస్తాం కదా, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎక్కడ కట్ చేసుకుంటాం చేతులు, ఇక్కడ బెల్ట్ పెట్టినామో అక్కడే. ఎందుకంటే ఇక్కడ నరాలు అనేవి మనకు కనపడతాయి అన్నమాట. జస్ట్ కట్ అయితే అక్కడ బ్లడ్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట, కంప్లీట్ బాడీ ఖాళీ అయిపోతుంది. ఇక్కడ ఎందుకంటే మేజర్ ఈ పార్ట్ లోపలనే మనిషికి ఇక్కడ నుంచి ఈ ప్లేస్ లో మనం ఇక్కడ రిస్ట్ బెల్ట్ ధరించడం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అవి చూస్తున్నాం కదా పిక్చర్ లో, రక్తం చిక్కగా
గట్టిగా ఉంటుందన్నమాట. ఇది మొబైల్ రేడియేషన్ కావచ్చు, మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అందకపోవడం కారణం కావచ్చు. జస్ట్ మనం ఈ బెల్ట్ పెట్టుకోవడం ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మన బ్లడ్ సెల్స్ అనేది ఫ్రీగా మూవ్ అవుతాయి. కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన. నాన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ విధంగా మన రక్త సెల్స్ అనేటివి, రక్త కణాలు అనేటటువంటివి ఈజీగా ఎప్పుడైతే మూవ్ అవుతుందో ఆ మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు. దీనికి ఇది హెల్ప్ చేస్తుంది. సో రిస్ట్ బెల్ట్ అనేది కంపల్సరీ మన చేతికి ఉండాలి. ఎంతో మంది విఐపీ కూడా ఈ మధ్య వాడుతూ ఉన్నారు. ఈ మధ్య ఎప్పటి నుంచో వాడుతున్నారు, బట్ మనం ఈ మధ్యలో వాడడం స్టార్ట్ చేసినాం మీ సీనియర్ ద్వారా కదా. సో ఈ విధంగా మన యొక్క ఇమ్యూనిటీని, మన యొక్క జీవ కణాలను కాపాడుకోవడానికి రిస్ట్ బెల్ట్ ధరించాలన్నమాట. సార్ మరి ఈ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ మేము ఎప్పుడు వినలేదు, ఏ డాక్టర్ చెప్పలేడు, ఏ పెద్ద మనుషులు చెప్పలేరు, కొత్తగా ఉందా? లేదు సార్, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సైంటిస్టుల యొక్క మ్యాగ్నెటిక్ సూట్లు వాడుతూ ఉన్నారనమాట. ఇందాక డిస్కస్ చేసినాం కదా, భూమి నుంచి కొన్ని కిలోమీటర్ల పైకి వెళ్ళిన తర్వాత అక్కడ గాలి ఉండదు, గురుత్వాకర్షణ శక్తి ఉండదు, అలాగే ఒక మ్యాగ్నెటిక్ శక్తి, అయస్కాంత శక్తి కూడా ఉండదు అనమాట. నాసా ఈ యొక్క ఆస్ట్రోనాట్స్ అంటాం కదా, వీళ్ళని అంతరిక్షాన్ని వెళ్ళే వాళ్ళు ఈ యొక్క షూట్స్ ధరిస్తారు. ఈ యొక్క షూట్ వచ్చేసి ఇండియన్ కరెన్సీ ప్రకారం 84 కోట్ల రూపాయలు ఉంటుంది. పక్కకు కనిపిస్తుందా మీకు పిల్లలు? ఇదే మ్యాగ్నెటిక్స్ అన్నమాట, నియోడే మ్యాగ్నెటిక్స్ అనమాట. అంటే ఇవి వేరే డిజైన్ లో ఉన్నాయి. మనం వాడే మ్యాగ్నెటిక్స్ వీళ్ళ షూట్ లో వాడుతుంటారు అనమాట. నాసా స్పేస్ షూట్ కాస్ట్ ఇస్ 84 క్రోర్స్ ఇన్ ఇండియన్ రూపీస్. 84 కోట్లు పెట్టి వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్తారు. ఎందుకంటే మన రక్తం నడవాలి కదా, హార్ట్ పంపింగ్ జరగాలి కదా, ఆక్సిజన్ అందాలి కదా, అక్కడ ఉండదు. సో ఈ యొక్క రీజన్ తోని వీళ్ళు వాడతారు అనమాట. సో ఇంత కాస్ట్లీ ఉన్నటువంటి ఈ యొక్క మ్యాగ్నెటికం షూట్లని మనం ఎంత తక్కువ కొంటున్నాం, ఎంత తక్కువ మనం ఈరోజు సేల్ చేస్తున్నాం. ఈ యొక్క మ్యాగ్నెటిక్ సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి బుక్స్ ఉన్నాయి. మరి మనం కూడా చదవచ్చు. సాగర్ చూసారు ఒకరే కాదు, మార్కెట్లో అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. కొన్ని లక్షల పేజీల డాటా ఈరోజు వికీపీడియాలో ఉంది. హీలింగ్ విత్ మ్యాగ్నెటిజం అని, మ్యాగ్నెటిక్ థెరపీ అని, ఇలా ఎన్నో బుక్స్ మనకి ఈరోజు మార్కెట్లో అవైలబుల్ గా ఉన్నాయి. హెల్ప్స్ ఇన్ మోర్ దెన్ 200 డిసీజెస్. 200 టైప్స్ ఆఫ్ డిసీజెస్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఉంటే తగ్గిపోతుంది, లేకుంటే రాకుండా ఉంటుంది అనమాట, కేవలం మన యొక్క ఈ యొక్క అయస్కాంత ఉత్పత్తులు వాడడం ద్వారా. అందరూ వాడొచ్చు అంటే 100% అందరూ వాడవచ్చు. 1% ఆఫ్ పీపుల్స్ వాడకూడదు అని చెప్తున్నారు. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వాడకూడదు. హార్ట్ లో పేస్ మేకర్ యూజర్స్ వాడకూడదు. ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ కలిగి ఉన్నారు వాళ్ళు వాడకూడదు. వీటిపైన ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్రాడ్జెస్ ఉంచకూడదు. నాన్ వాషబుల్ ప్రొడక్ట్స్ ఇవి కూడా ఉతకడానికి ఉతకదు, వాటర్ లో తడపకూడదు కంప్లీట్ గా. ఒక చుక్క వాటర్ కూడా పడొద్దా సార్? అట్లా ఏముండదండి, కంప్లీట్ వాటర్ తడకూడదు అనమాట. మరి ఎక్కువ హీట్ కి దూరంగా ఉంచాలన్నమాట. సో ఇది చాలా రేర్ అనమాట. పేస్ మేకర్ ఉన్న వాళ్ళు కానీ ఎలక్ట్రానిక్, ఇక్కడ మేజర్ గా ఏమవుతుందంటే నేను పేలిపోదు, డ్యామేజ్ అవ్వదు, వాటి యొక్క లైఫ్ టైం తగ్గుతుంది. ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కదా. సో ఈ విధంగా ఈ రీజన్స్ వాళ్ళు మాత్రమే వాడొద్దు. మిగతా వాళ్ళు ఎవరైనా శుభ్రంగా ఈ ప్రొడక్ట్ వాడుకోవచ్చు అనమాట. సరే, ఏ సమస్య ఉన్నప్పటికీ, మీకు ఏ సమస్య కాదు, ఏ సమస్య ఉన్నప్పటికీ 100% ఈ యొక్క ప్రొడక్ట్ వాడాలి. వ్యాధుల్లో ఉన్నవారు 100% ప్రొడక్ట్ వాడాలి. కొంతమంది అంటారు నాకు ఏ ప్రొడక్ట్ వాడు, మాకు కూడా మాకు ఏ ఒక్క ఆరోగ్య సమస్య లేదు. ఆరోగ్యంగా ఉన్నవారు 200% ఉపయోగించాలి. ఎందుకో తెలుసా? ఆరోగ్యం అంతా పోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూలో పడుకొని ఆ పైపులు పెట్టుకొని ముక్కులలో, నోట్లలో, దీనికంటే ముందుగా 200% వాడాలి. ఎందుకు చెప్తున్నామంటే రోగం వచ్చినప్పుడు బాధపడే కంటే రాకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది, తెలివైన నిర్ణయం అన్నమాట. ఎందుకంటే శరీరం లోపల ఏం జరుగుతుందో తెలియదు. మనం బయట చూసుకుని మేము బాగానే ఉన్నాం, ఫిట్ గా అనిపిస్తున్నాం, మంచిగా ఎక్సర్సైజ్ చేసినాం అనిపిస్తుంది, అది నో అనమాట. చెప్తున్నాం కదా, రక్త ప్రసరణ ఎప్పుడైతే మూవ్ ఆన్ అయ్యిందో అప్పుడు మాత్రం ఆరోగ్యంగా ఉన్నట్టు మనం లెక్క అనమాట. సో ఈ విధంగా ఏ ప్రాబ్లం లేని వాళ్ళు 200% ఈ ప్రొడక్ట్ మనం వాడాలి. ఎంత కాస్ట్ ఉంటుంది? ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి సార్. 200% ఏమంటారు 100% రిజల్ట్ ఉంది. 200 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ని కంట్రోల్ చేస్తుంది. ఏ రోగం లేకుంటే రాకుండా ఉంచుతుంది. మొబైల్ రేడియేషన్ నుంచి కాపాడుతుంది. పడుకుంటే బ్లడ్ అంతా ప్యూరిఫై అవుతుంది. ఇక బెల్ట్ వాటర్ తాగితే వాటర్ జీవకణాలు మనకు యాక్టివేట్ అవుతాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ప్రోడక్ట్ ఎంత కాస్ట్ ఉండొచ్చు? ఎగ్జాంపుల్ నేను చెప్పుకున్నాం కదా, గుండె గురించి మనం అలా డిస్కస్ చేసినాం. కోవిడ్ తర్వాత మరణాల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోయింది అనమాట. రీజన్ ఏంటి? చిన్న వయసు వారిని 10 సంవత్సరాల పెడుతూ ఉంటారు వెంకటరావు గ్రూప్ లో ఇప్పుడు కూడా. హార్ట్ అటాక్స్ అవ్వడం కామన్ గా అయిపోయింది అనమాట. దీన్ని తప్పించుకునే మార్గం లేదంటే 100% ఉంది. హౌ మచ్ యూ షుడ్ గివ్ ద ఇంపార్టెంట్ టు యువర్ ఫ్యామిలీ హెల్త్.
మనం మన ఒక ఫ్యామిలీ హెల్త్ కోసం ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం సార్? ఏముంది సార్, మా ఇంట్లో అన్ని రకాలైనటువంటి లగ్జరీ ఐటమ్స్ కొనుక్కున్నాం మేము. మొబైల్స్ కొన్నాం, 4 మొబైల్ ఉన్నాయి, ఒకటి కాదు. మంచి ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, పార్టీ వేర్ రెడీగా ఉంది మనకు, అండ్ కార్లు, బంగ్లాలు, సోఫా సెట్లు అన్నీ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ నాట్ గివింగ్ హెల్ప్ టు యువర్ ఫ్యామిలీ. ఇది మన ఒక ఫ్యామిలీ కానీ మనకు కానీ ఆరోగ్యాన్ని ఇచ్చేటివి ఏమైనా ఉన్నాయా దీంట్లో? బట్ కానీ యూ ఇన్వెస్టెడ్ మినిమం 10 lakhs అండ్ అబోవ్. మాక్సిమం ప్రతి ఇంట్లో కూడా 3-4 lakhs కంటే ఎక్కువ మాత్రం లగ్జరీ ఐటమ్స్ ఉంటాయి. కానీ ఈ రోజు మనకు కొన్ని కారు రిపేర్ అయినా, బండి రిపేర్ అయినా, టీవీ రిపేర్ అయినా పార్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి మార్కెట్ లో. 10 lakhs కార్ కోసం, 2 lakhs బైక్ కోసం మనం టైం కు సర్వీసింగ్ చేపిస్తాం, ఆయిల్ చేంజ్ చేపిస్తాం. ఏ పార్ట్ అయినా మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది. ఒక సర్వే ప్రకారం మన ఆర్గాన్స్ అన్ని ఉన్నాయి కదా, మనకు అవయవాలు 328 కోట్ల వాల్యుబుల్ వస్తువులు అనమాట. అది మనకు అవయవాలు. మన ఇంట్లో ఏ పార్ట్, మన బాడీకి కానీ, సారీ మన కార్కి కానీ, బండికి కానీ ప్రతి పార్ట్ అవైలబుల్ గా ఉన్నాయి మార్కెట్ లో. మన పార్ట్స్ ఏమైనా ఖరాబ్ అయితే అవైలబుల్ ఉన్నాయా మార్కెట్ లో? విచ్ టైప్ ఆఫ్ పార్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్? కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా దొరకాయన్నమాట టైంకి వచ్చిన, అవి మిస్ మ్యాచ్ అవ్వవు. సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలి, చాలా పెద్ద ఇష్యూ ఉంటుంది అనమాట. సో ఇందాక డిస్కస్ చేసినట్లు మనం ఎన్ని ఉపయోగాలు ఉన్నటువంటి యొక్క మ్యాగ్నెటిక్ ట్రీట్మెంట్ మన ప్రొడక్ట్స్ ఎంత రేట్ ఉంది తెలుసా? డబుల్ కిట్ వచ్చేసి మనకి అంటే 4,490 రూపీస్ చెప్తున్నాం. ఇక్కడ ఏమొస్తుందండి మనకు? ఒక వెస్ట్ బెల్ట్, ఒక వాటర్ బాటిల్ ప్యాడ్, కొత్త ఒక బ్రాస్లెట్ కదా, 4,490 రూపీస్ అండ్ 7,790 రూపీస్. సింగిల్ కిట్, ఒక మ్యాట్రిసెస్, ఒక వాటర్ బాటిల్ బెల్ట్, ఒక వెస్ట్ బెల్ట్, ఒక బ్రాస్లెట్ అండ్ 2 మ్యాగ్నెటిక్ మ్యాట్రిసెస్, 2 పిల్లో కవర్స్, 2 వెస్ట్ బెల్ట్, 2 బ్రాస్లెట్స్ అండ్ 2 వాటర్ బాటిల్. మొత్తంగా మనకు బ్రాస్లెట్ ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అయింది కాబట్టి 12,290 రూపీస్. ఆలోచించండి, ఇన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. 100% రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్, ఎన్ని రకాల రోగాలు తగ్గిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 టెస్ట్ మనీస్ ఉన్నాయి యూట్యూబ్ లో. ఇన్ని ఉపయోగమైనటువంటి ప్రోడక్ట్ ఇంత తక్కువ రేట్లో మనకు సాగర్ జోషి సార్ అందిస్తున్నారు, ఈ బయట కంపెనీ అందిస్తుంది. ఇది కూడా ఎక్కువ అనుకునే వాళ్ళు ఉంటారన్నమాట. సార్ ఇది కూడా చాలా ఎక్కువ సార్, ఇది కూడా మేము తీసుకోలేమంటే ఆలోచించాలి, ఆలోచింపజేయాలి, వాళ్ళకి అర్థం చేయాలి మన ప్రోడక్ట్ గురించి, దీని ఇంపార్టెన్స్ గురించి కూడా. ఈ అమౌంట్ కూడా మనకు ఎక్కువగా అనిపిస్తుంది, కానీ ఒక రోజు గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత డాక్టర్ ఎంత అంటే అంత ఎక్కిపోయినా పర్వాలేదు సార్, మా వాడు బతకాలి, మా పాప బతకాలి అని మనం మన కాళ్ళు పట్టుకున్న రోజు చాలా ఉంటాయి, చూస్తూ ఉంటాం టీవీతో. సో ఫర్ యువర్ ఫ్యామిలీ హెల్త్ అప్ టు 25 years డిస్కస్ చేసాం కదా. 25 సంవత్సరాలు పనిచేస్తాయి అనమాట మన మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్స్. పర్ ఇయర్ వచ్చేసి మనకు 491 రూపీస్ పెడతారు ఒక సంవత్సరానికి. పర్ మంత్ వచ్చేసి 40 రూపీస్, పర్ డే వచ్చేసి 1.66 పైసా. మీరు రోజుకు ఎంత ఖర్చు చేసిన ఒక్కసారి 1 మంత్ మీరు ఒక రాయండి, ఎన్ని టీ తాగుతారు, మీరు ఎన్ని వేరే వేరే అలవాట్ల ఖర్చు పెడుతున్నారు మన డబ్బులు అనేటువంటి. కొన్ని వేలల్లో ఉంటుంది ఒక 1 మంత్. కానీ 25 years కోసం, మన ఆరోగ్యం కోసం, కొన్ని కోట్ల విలువ చేసే మన అవయవాల కోసం, మన ఫ్యామిలీ కోసం మనము 12,290 రూపీస్ 100% పెట్టాలా వద్దా? ఇది కూడా చేయలేము అనుకున్న వాళ్ళకు సింగిల్ కిట్ ఉంది సార్, కంగ్రాచులేషన్. అది కూడా లేకపోతే మైక్రో కిట్ ఉంది. ఏదో ఒకటి ఖచ్చితంగా మనం వాడాలి. మాక్సిమం మనం 12,290 కంప్లీట్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అన్నమాట. లైఫ్ లో మీరు ఎన్నో కొంటూ ఉంటారు, బట్ మన యొక్క ఈ బటన్ ప్రొడక్ట్ కొంటే మీకు 100 కోట్ల ఆస్తులు ఉండొచ్చు, ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృధా అయిపోతుంది అనమాట. ఆలోచింపజేయాలి, కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకు, మన డెమో గురించి, ప్లాన్ గురించి. సో దిస్ ఈస్ ద హెల్త్ అవేర్నెస్ సెంటర్ అండి. చూద్దాం ఈ బయోటేరియంలో ఆదాయ అవకాశం ఎలా ఉంది. చెప్పినాం కదా, ఆరోగ్యం ఆదాయం రెండు సైమంటికల్ జరగాలి మనిషికి. ఆరోగ్యం ఉంది, ఆదాయం లేదు, ఆదాయం ఉంది, ఆరోగ్యం లేదు, ఈ రెండు కనుక పర్ఫెక్ట్ కాంబినేషన్ కాదనమాట. సో మన కంపెనీలో ఎవరైతే వచ్చినారో, మన బిజినెస్ లో ఎవరైతే చేయడానికి వచ్చిందో వాళ్ళకి రెండూ లభిస్తున్నాయి. ఇక్కడ షేరింగ్ ఈజ్ కేరింగ్. ఇందాక డిస్కస్ చేసినట్టు మనం 12,290 నుంచి ఏదైనా ప్రోడక్ట్ మనం తీసుకుంటాం. ఇది బిజినెస్ కాదనమాట, మహా బిజినెస్. మిలియనియన్స్, బిలియనియన్స్, ట్రిలియనియన్స్ తయారు చేసేటటువంటి చిన్న బిజినెస్ కోసం చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి అతి పెద్ద ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. ఎట్లా చూద్దామండి. మన బిజినెస్ లో, ఈ యొక్క కంపెనీలో 12 hours పేమెంట్ సిస్టమ్ ఉంటుంది. రోజుకు 2 సార్లు మనకు అకౌంట్ లో డబ్బులు పడతాయి. 2 cycles ఇన్ ఏ డే, 12 AM to 12 PM, 12 PM to 12 AM. మీరు పేమెంట్ చేసిన 4 hours లోపల మనకి అకౌంట్ లో అమౌంట్ క్రియేట్ అవుతుంది. మనం మార్నింగ్ సెషన్ లో చేస్తే ఈవినింగ్ 4 o'clock, నైట్ సెషన్ లో మనం పేమెంట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 4 o'clock.
డైలీ 2 టైమ్స్ మనం పేమెంట్ సిస్టమ్ అనేది కంపెనీ ఇస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఈ బిజినెస్ చేయడానికి ఈ బయట మనం ఆదాయం సంపాదించడానికి ఒక ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. దిస్ ఈజ్ నాట్ ఏ జైనింగ్ బిజినెస్ కదా. చైన్ సిస్టమ్ మనుషుల జైనింగ్ కాదనమాట, సేల్స్ బిజినెస్, డైరెక్ట్ సేలింగ్ బిజినెస్. సో ఇక్కడ సేల్స్ జరగాలి. ఈ సేల్స్ మనం పీవీలలో చూస్తాం. పీవీ అంటే ప్యాంట్ వాల్యూ అంటాం ఇక్కడ. ఎగ్జాంపుల్ 12,290 కిట్ ఒక చూసుకున్నట్లయితే మనం ప్రైస్ గురించి 100 పీవీ అంటున్నాం. 7,790 కిట్ చూసుకున్నట్లయితే 50 పీవీ అంటున్నాం. 4,490కి 25 పీవీ చెప్తున్నాం. సో ఓవరాల్ గా మనం ఇక్కడ ఏ ప్రోడక్ట్ అమ్మినప్పటికీ కూడా లెఫ్ట్ లో రైట్ లో 150 పీవీ మనం సేల్స్ చేయాలి. ఎగ్జాంపుల్ మైక్రో కిట్లు అయితే 4 సేల్స్ చేయాలి, 100 పీవీ అవుతుంది. ఇలా డబుల్ కిట్ అయితే 12,000 ఒక కిట్ చాలు. సో ఈ విధంగా మనము 150 పీవీ సేల్ చేయాలి. అప్పుడు మనకు వెల్కమ్ బోనస్ అనేది 500 రూపీస్ వస్తుంది. ఈరోజు కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి సీనియర్ లీడర్స్ అయినా, వెంకటరాజు సార్ అయినా, మీరైనా, మేమైనా అందరికీ ఫస్ట్ వచ్చిన చెక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట, వెల్కమ్ బోనస్ 500 రూపీస్. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట, ఈ రోజు నా బిజినెస్ లో ఫస్ట్ టైం చెక్ తీసుకున్నామని. కానీ ఈ యొక్క ఎలిజిబిలిటీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పండి, ఫోన్ చేసి మరీ మీరు వాళ్ళకి థ్యాంక్స్ కృతజ్ఞత చెప్పమంటే కంగ్రాచులేషన్ చెప్పండి. ఎందుకంటే ఇది ఒక మొదటి మెట్ అనమాట మన బిజినెస్ లో. అవేర్నెస్ బోనస్, కంపెనీ 3 రకాల బోనస్లు, 3 రకాల ఇన్కమ్ సోర్స్ మనకి ఇస్తుంది. ఫస్ట్ వచ్చేసి అవేర్నెస్ బోనస్. సమాజంలో ఎవరికి తెలియదు, మీ ప్రాంతంలో మీరే స్టార్టింగ్ కదా, అందులో మీరు అవేర్నెస్ తీసుకొస్తున్నారు అనే కాన్సెప్ట్ తో ఈ యొక్క ఇన్కమ్స్ కి అవేర్నెస్ బోనస్ అనే పేరు పెట్టింది కంపెనీ. ఇక్కడ ఒక పీవీ వచ్చేసి 10 రూపాయల చొప్పున ఉంటుందండి. సో 100 పీవీ కనుక మనం లెఫ్ట్ లో రైట్ లో చేస్తే 100 ఇంటూ 10 రూపీస్ 1000 రూపీస్ వస్తుంది. మైక్రో కిట్ మనం సేల్ చేస్తే లెఫ్ట్ రైట్ లో 25 పీవీ, 25 ఇంటూ 10 రూపీస్ 250 రూపీస్. 50 పీవీ సేల్ చేస్తే మ్యాచింగ్ ఇన్కమ్ 500 రూపీస్. ఇది మ్యాచింగ్, దెర్ ఇస్ నో టైం బౌండింగ్ అనమాట. లెఫ్ట్ లో ఒక సేల్ అయింది, ఆఫ్టర్ 1 వీక్ రైట్ లో ఒక సేల్ చేశారు, నో ఇష్యూ అండి, క్యారీ ఫార్వర్డ్ అవుతాయి పీవీస్, మ్యాచ్ అవ్వగానే మన అకౌంట్ లో డబ్బులు పడుతుంది. ఇది ఒక ఇన్కమ్, అవేర్నెస్ బోనస్. సెకండ్ వచ్చేసి ఫ్యామిలీ బోనస్. ఇక్కడ సేమ్ ఏమవుతుందంటే సేమ్ మ్యాచింగ్ ఇన్కమ్, బట్ ఇక్కడ ఏమంటే టైం బౌండింగ్ ఉందన్నమాట. 12 అవర్స్ లోపల కనుక 2 సేల్స్ లెఫ్ట్ టు రైట్ 100 పీవీ కనుక మీరు 12 అవర్స్ లో లెఫ్ట్ రైట్ కనుక సేల్ చేస్తే ఒక పీవీ 50 రూపీస్ కదా, 100 ఇంటూ 50 500 రూపీస్, సారీ 5,000 రూపీస్. ఈ విధంగా మనకు 5,000 రూపీస్ వస్తాయి అన్నమాట. అదే సేల్ మీరు అవేర్నెస్ బోనస్ లో 2 సేల్ చేస్తున్నారో అదే కనుక మీరు ఆఫ్టర్ ఎలిజిబిలిటీ 12 అవర్స్ లో కనుక 2 సేల్స్ క్లోజ్ చేస్తే 5,000 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. సో ఓవరాల్ గా అవేర్నెస్ అండ్ ఫ్యామిలీ బోనస్ కలిపి 12 అవర్స్ లో మనం 2 సేల్స్ చేసినట్టయితే లెఫ్ట్ రైట్ లో 100 పీవీ 6,000 రూపీస్ తీసుకుంటాం. 1000 అవేర్నెస్ బోనస్, 5,000 ఫ్యామిలీ బోనస్. సో ఈ విధంగా మనం ఒక సైకిల్ కి 6,000 రూపీస్ తీసుకుంటాం. దీంతో పాటు కంపెనీ ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ సోర్స్ ఇచ్చిందనమాట, పర్ఫార్మెన్స్ బోనస్. ఇది కేవలం సింగిల్ మ్యాన్ షో కాదు, 1 మ్యాన్ షో కాదు కదా, టీమ్ వర్క్. సో టీం ఎప్పుడైతే వచ్చడం స్టార్ట్ అయిందో మీ ద్వారా అయినా సరే లెఫ్ట్ లో లేదా రైట్ లో 5 లాగిన్స్ 5 సేల్స్ అవుతున్నాయో అది మీరు 12,290 ప్రొడక్ట్ కావచ్చు, 7,490 కావచ్చు, లేదంటే 4,490 కావచ్చు. ఏదైనప్పటికీ మీరు 5 సేల్స్ లెఫ్ట్ లో రైట్ లో 12 అవర్స్ లో కనుక మీరు సేల్ చేసినట్లయితే మనకు ఈ యొక్క 6,000 కాకుండా ఎక్స్ట్రాగా 3,000 రూపీస్ మన కంపెనీ ఇస్తుంది. ఇది పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఇంకా చాలా రకాల ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. మేజర్ గా మనం కొత్త వాళ్ళకి చెప్పేటి ఇవి 3 అన్నమాట. సో క్యాపింగ్, మాక్సిమం బిజినెస్ ఇన్కమ్ ఇన్ 12 అవర్స్. 12 అవర్స్ లో కంపెనీ క్యాపింగ్ ఎంత ఇచ్చిందంటే 18,000 రూపీస్ ఇచ్చింది. 1000 పీవీ. కేవలం ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ మీ టీం ఉన్నారు అనుకుందాం, వాళ్ళు 10 మంది 10 సేల్స్ చేసిన, లెఫ్ట్ లో 10 సేల్స్, రైట్ లో 10 సేల్స్ చేసిన మీ క్యాపింగ్ టచ్ అయిపోతారు. 10 సేల్స్ 100 ఇంటూ 10,000. సో ఈ విధంగా 1000 పీవీ క్యాపింగ్ ఉందన్నమాట. లెఫ్ట్ లో రైట్ లో 1000 పీవీ కనుక మీరు కంప్లీట్ చేయగలిగితే క్యాపింగ్ ఉంటుంది 1000 రూపీస్. అవేర్నెస్ బోనస్ 1000 ఇంటూ 10 రూపీస్, 1000 రూపాయలు క్యాపింగ్. ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ బోనస్ వస్తుంది ఎవ్రీ సెషన్ లో, ఎవ్రీ సైకిల్ లో 5,000 రూపీస్. 5 లాగిన్స్ కనుక మనకి ఖచ్చితంగా అవుతాయి కదా అండి, టీమ్ అవుతాయి. సో 3,000 రూపీస్. ఓవరాల్ గా వచ్చేసి మనకు 18,000 రూపీస్ సింగిల్ ఐడి పైన ఒక సైకిల్ లో తీసుకోవచ్చు. సో ప్రతిరోజు 2 సైకిల్స్ కాబట్టి 36,000 రూపీస్ మనం తీసుకుంటాం. పర్ మంత్ వచ్చేసి 10,80,000.
ఇది నేను ఇంకా పాత ఇన్కమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మనకి ఇంకా ఆల్కలైన్ మెషిన్ వచ్చింది అండ్ ఈవీ స్కూటర్స్ వచ్చినాయి. రకరకాల కొత్త కొత్త ప్రొడక్ట్ వచ్చినాయి. ఈ రోజు మనం ఉన్నటువంటి బిజినెస్ పర్ డే 1,00,000 రూపీస్. సో ఇంత ఈజీగా ఉందా సార్ బిజినెస్? ఎస్ అండి. అర్థమైన వాళ్ళకు చాలా ఈజీ. అర్థం కాని వాళ్ళకు కొంచెం నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇంత పెద్ద ఇన్కమ్ తీసుకుంటున్నాం కదా మనం. 36,000 పర్ డే. ఆల్మోస్ట్ అన్ అవరేజ్ ఫర్ బీటెక్, ఎంటెక్ ఒక జాబ్ హోల్డర్ తీసుకునేటటువంటి 1 మంత్ సాలరీ మీకు కంపెనీ 24 అవర్స్ లో ఇస్తుంది. దీంట్లో మీరు ఒక 50% పని చేసినప్పటికీ కూడా పర్ డే 18,000 రూపీస్. ఒక యావరేజ్ ఒక 1 మంత్ సాలరీ అది. సో ఈ విధంగా కంపెనీ చాలా పెద్ద హ్యూజ్ ఇన్కమ్ మనకి ఇస్తుంది అనమాట. అర్థం చేసుకోవాలి, బిజినెస్ నేర్చుకోవాలి, ఏమంటారు ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ ఉండాలి. మనం ఏ విధంగా బిజినెస్ లో ముందుకెళ్లాలో ట్రైనింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటే ఫిజికల్ గా అండ్ ఆన్లైన్ ద్వారా వింటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంత ఇన్కమ్ తీసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. పర్ డే 36,000. మన కష్టంగా అనిపిస్తుంది పక్కనే ఉన్నారు కదా, వెంకటరాజ్ సార్ కావచ్చు, సుధీర్ కావచ్చు, ప్రకాష్ సార్ కావచ్చు. సో మన ముందే తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరికైతే ఈత వస్తుందో వాళ్ళకు ఈత కొట్టడం చాలా ఈజీ. దాని వల్ల మునిగిపోతారు. అట్లాగే బిజినెస్ చేయడం తెలిసిన వాళ్ళకు చాలా ఈజీ. సైకిల్ ఉందండి, సైకిల్ రైడ్ చేయడం చాలా ఈజీ. కానీ నేర్చుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఇట్లానే బిజినెస్ నేర్చుకోవాలి. మీకు మీ సీనియర్స్ హెల్ప్ గా ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. యువర్ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. తీసుకోమని మీ టీంలో చెప్పండి. అర్థం చేయించండి, అర్థం చేసుకోండి, ఆలోచించండి, ఆచరించండి. ఒక మంచి భవిష్యత్తు కోసం, మంచి ఆరోగ్యం కోసం, మంచి ఆదాయం కోసం ఒక మంచి అవకాశం మీ ముందుకు వచ్చిందండి. కానీ తక్కువ అమౌంట్‌తో మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయాన్ని మనం సంపాదించుకోవచ్చు. సో థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.